పట్టణానికి చెందిన వివిధ విద్యా సంస్థల విద్యార్థులకు అదేవిధంగా పీఈటీలకు ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి ఎస్ఎఫ్ఐ వారికి మరియు ఎంఈఓ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని పోలీసు వారు గత 5-6 నెలల నుంచి డ్రగ్స్ మీద ప్రతి ఒక్క స్కూల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రతి స్కూల్ని విజిట్ చేసి దాంట్లో డ్రగ్స్కు తీసుకుంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయని అవగాహన కల్పించడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు కూడా ఇలాంటి కార్యక్రమం చెప్పగానే మేము కూడా వస్తాము, మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము విద్యార్థులను కోరేది ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక సామాజిక మాధ్యమంలో మనం చూస్తూనే ఉన్నాము, చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేస్తూ వారి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి మీరందరూ కూడా పిల్లలు మీ వంతుగా మీ సహాయం చేయాల్సింది ఏంటంటే వాటి వల్ల జరిగే అనార్థాలను మీ ఇంట్లో మీ అన్నదమ్ములకు కానీ ఎవరికైనా మీ చుట్టుపక్కల పిల్లలకు వివరిస్తూ ఒకవేళ వారు ఎవరైనా డ్రగ్స్కి అడిక్ట్ అయితే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము వారిని నిందితుల్లా కాకుండా బాధితుల్లాగా చూసి వారికి డీఅడిక్షన్ సెంటర్లకు పంపించేసి వారిని మళ్ళీ తిరిగి మంచి జీవితం ప్రారంభించేలాగా చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రభుత్వము వాటికి డీఅడిక్షన్ సెంటర్లు అన్నింటినీ చాలా వరకు ఓపెన్ చేసింది. మన నల్గొండ జిల్లాలో కూడా ఉన్నది. ఎవరైనా డ్రగ్స్కు బానిసలై ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వారి పేర్లు ఎవరు చెప్పారనే ఇన్ఫర్మేషన్ కూడా మేము బయటకు ఇవ్వము. వారిని తీసుకువెళ్ళి వాళ్ళని బాధితుల్లాగా చూసి వారికి సహాయం చేసి వాళ్ళని పునరావాసం కల్పించి మళ్ళీ సమాజంలోకి మంచి వ్యక్తులాగా తిరిగి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా మీకు డ్రగ్స్ అమ్మటం కానీ అలాంటివి తెలిసినట్లయితే 100 డైల్కి ఫోన్ చేయండి, లేదా మా లోకల్ పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పినా కూడా మీ వివరాలని ఎవరికి కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఓకే, ఇది అవకాశం కల్పించిన ప్రతి ఒక్క ఎస్ఎఫ్ఐ వారికి మరియు ఈ కార్యక్రమం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.